ఇక ఏడుకొండలు గారు ఉండవల్లి నుంచి. ఏడుకొండలు గారు చెప్పండి, రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రకంగా అబద్ధాలు రాస్తున్నారు, లేనిపోని ఏడుస్తున్నారు. ఎందుకు విభజన హామీలే అంటే మనం కడప సౌభాగ్యమ్మ గారి ఇష్యూ ఆవిడ ఇండిపెండెంట్గా పెట్టాలని ఆలోచన చేస్తుంది దాని మీద మళ్ళీ మాట్లాడదాం ఈ అంశం మీద చర్చ అయిన తర్వాత. ముందుగా ఈ రైల్వే జోను మీద భూమి ఇచ్చినా కూడా ఇవ్వలేదని కేంద్ర మంత్రి అట్లా చెప్తారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు దాని మీద విభజన హామీల మీద జగన్ గారు అసలు ప్రశ్నించడం లేదని అబద్ధాలు ఎందుకు రాస్తారు? పవన్ కళ్యాణ్ బీజేపీలో భాగస్వామి, మోడీని ప్రశ్నించలేరు. బీజేపీ సంకెక్కాలని ఆరాటపడుతున్న చంద్రబాబుని ప్రశ్నించరు. ఏమిటి రామోజీరావు రాధాకృష్ణుల వైఖరి మీద మీ అభిప్రాయం ఏమిటి? సార్ నమస్కారం అండి. మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు ఫస్ట్ నుంచి కూడానండి, సాక్షి పేపర్ కనుక ఈ రోజున కనుక లేకపోతే, ఛానల్లో పేపర్ కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బ్రహ్మ రాక్షసులాగా చూపించేవాళ్ళండి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి. బాగా చెప్పారు. భగవంతుడి వల్ల వీళ్ళు ఛానల్ పెట్టుకోవడం వల్ల నిజాలు అనేవి ప్రజలకు తెలుస్తున్నాయి. రెండేది పోతేనండి ఇంకొక మాట అండి, ఇంతకు ముందు రాధాకృష్ణ గారు ఒక మాట చెప్పారండి, ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాగే పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఆడవాళ్ళు వ్యభిచారం చేసి బతకాలని చెప్పాడండి. రాశాడు, నిక్కచ్చిగా రాశాడండి ఈ మాట. నేను అడుగుతున్నానండి, మీరు తప్పుగా అనుకోనంటే అడుగుతా ఒక మాట. అభ్యంతరకర పదాలు వాడమాకండి. అభ్యంతరం ఏముందండి దీంట్లో? ఆయన వాడిన పదానికేనండి నేను అడిగేది. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు చేసినప్పుడు 9 సంవత్సరాలు అత్యంత చేశాడండి. ఈయన ఏ రకంగా బతికారో మీరు చెప్పాలి నాకు సమాధానం. ఇంకో పాయింట్ ఏంటంటే, జగన్ గారు ఇస్తున్న దానికి 5 రెట్లు ఎక్కువ ఇస్తామని ఇదే చంద్రబాబు గారు ఇదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారు కదా, మరి అప్పుడేం చేయాలి? మరి ఆ పదాలు వాడటం నాకు ఇష్టం లేదు, వాళ్ళంత నీచంగా మనం ఉండదాలం. కానీ బట్ రాధాకృష్ణ చెప్పాలి. పైగా అప్పుడే రాశారు, జగన్ ప్రభుత్వం మీద బాణాలు వదులుతున్నాడు అని, శరాలు సిద్ధం అని రాశారు. నిజంగా మీరు చెప్పింది వాస్తవం. రాధాకృష్ణ గారే పత్రికా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని చాలామంది విమర్శించడానికి ఆయనే ఆస్కారం ఇచ్చాడు. జగన్ గారు స్కీములు అమలు చేస్తేనేమో తప్పు, చంద్రబాబు 5 రెట్లు డబ్బులు ఇస్తేనేమో గొప్ప. ఇంత నీచంగా ఇంత దరిద్రంగా పత్రికలు తయారైతే ఇంక వ్యవస్థ ఎట్లా? రైట్. అప్పారావు గారు విశాఖపట్నం, చెప్పండి. రైల్వే జోన్కి భూమి ఇచ్చినట్లు మేము లెటర్ కూడా పత్రిక సాక్షి టీవీ మీద విజువల్ టీవీలో వేస్తున్నారు, మీరేమంటారు? ఇచ్చినా కూడా ఇట్లా కేంద్రం అట్లా చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి రాయకుండా జగన్ గారి మీద రాయటం ఏంటి? మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. విశాఖ జోన్ ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఊరిస్తుందండి. అవును. జీవీఎంసీ కమిషనర్ గారు 52 ఎకరాలని ఈ రైల్వే జోన్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని గురించి అసలు పట్టించుకోకుండా అసలు బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా జాప్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది అందరికీ సుస్పష్టత. ఒడిశా ఇంట్రెస్ట్ అంటే కదా ఆయనకి, ఐశ్వర్య వైష్ణవ్. ఒడిశాలో రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడానికి బీజేపీ ఆడుతున్న నాటకం సార్ ఇదంతా కూడా. ఇంకో వార్త ఏంటంటే, ఈ విధంగా రైల్వే జోన్ వచ్చేస్తే విశాఖపట్నం డెవలప్ అయిపోతే ఈ యొక్క జగన్ గారి ఆలోచన 3 రాజధానులకు మద్దతు ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో కొంత ఉందండి. ఈనాడు కడుపు పంట ఏ విధంగా కూడా విశాఖపట్నం అభివృద్ధి పడదు. మరి అటువంటిప్పుడు చంద్రబాబు గారి టైంలోనే ఇచ్చేసి ఉండొచ్చు కదా, ఇగో ఇంత ఇస్తున్నాం మీరు అర్జెంట్ గా రైల్వే జోన్ పెట్టి ఉండొచ్చు అని చెప్పి ఉండొచ్చు కదా. అక్కర్లేదు కదండి. ఎందుకంటే ఆయనకి కావాల్సిందే ఆర్థిక వనరులు తప్పితే ఇలాంటి అభివృద్ధి వనరులు కాదు. రైట్. అప్పల్ రెడ్డి గారు విశాఖపట్నం. అప్పల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. మీకు పెద్ద నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు తిరుపతి దగ్గర చెప్పారు కదా భూములు, అవును, అది జీవీఎంసీ భూములు అండి. నర్సరావు దగ్గరలో కృష్ణాపురం ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, 52 ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు అనమాట. అయితే అక్కడ పక్క అనుమతులు ఇవ్వట్లేదు, వాళ్ళకి షెడ్లు వేస్తున్నారు. ఖాళీ చేయించడానికి జీఎంసీ కూడా వాళ్ళ పిల్లబట్టలు తప్పదు, వాళ్ళ సొంత భూములు కాదు. అది గలవెత్తులు రామకృష్ణ బాబు కదండి విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే, ఆయన ఆద్యం వాళ్ళంతా నాటి వారిస్తారండి. అంతే తప్ప తిరుపతిలో కదంటే అక్కడ గవర్నమెంట్ రెడీగా ఉంది, జీఎంసీ ఒకటే రెడీగా ఉంది. నేను వైసీపీ కాదండి, నేను మామూలుగా తటస్థుడు చెప్పు లెఫ్ట్. నేను చెప్పింది కూడా అదే చెప్పాను. అక్కడ ఆక్యుపేషన్ లోనే ఉంది, ఆక్యుపేషన్ లో ల్యాండ్ జీవీఎంసీ కాదని నేను చెప్పలా. ఆక్యుపేషన్ క్లియర్ చేయాల్సింది జీవీఎంసీ కదా. రైట్. వాళ్ళు అడ్డు చెప్తున్నారు అనమాట. ఈ రైల్వే జోన్ భూమి కూడా అదే విషయం అండి. రైట్. ఓకే అండి. ప్రసాదరావు గారు విజయవాడ. ప్రసాదరావు గారు నమస్కారం, మాట్లాడండి.
ప్రసాదరావు గారు సంక్షిప్త. సార్, ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల రాహు కేతువులాగా తయారైంది. అవును. అయితే ఈ కొత్త దేశం ఈ కొత్త పత్రికలు వెళ్ళగక్కే విషయాన్ని గమనకంటులాగా జగన్మోహన్ రెడ్డి గారు గొంతులో పెట్టుకొని మరి ముందుకి సాగిపోతున్నారు. వారికి నిజంగా అభినందన. అవును. ఆయనకి ఆ ధైర్యం లేకపోతే అసలు ఎప్పుడో వీళ్ళు తినేసేవాళ్ళు కాదు. అవును సార్, అవును సార్. వాళ్ళకి ఆ భగవంతుడే బుద్ధి చెప్తారు సార్. రైట్.